జేపీ న్యూస్. ఎస్ఐఆర్ కార్యక్రమంలో నో మ్యాపింగ్ అనామన్ కింద ఉన్న ఓటర్లకు 12 రకాల ధృవీకరణ పత్రాలతో ఏదో ఒక ధృవీకరణతో వెరిఫికేషన్ నిర్వహించి అర్హత ఉన్న వారికి ఓటు హక్కును పునరుద్ధరించే అవకాశం ఉందని సైదాపురం మండల తహసీల్దార్ ఎం సుభద్ర తెలిపారు. సైదాపురం మండలం దేవరవేమూరు గ్రామ పంచాయతీలో ఎస్ఐఆర్ ఓటు ధృవీకరణ పూర్తి కాని ఓటర్ల కోసం ప్రత్యేక వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ 2026 జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తల్లిదండ్రులతో మ్యాపింగ్ జరగని వారు లేదా వివిధ కారణాలతో ఓటు ధృవీకరణ నిలిచిపోయిన వారు ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఓటు పరిశీలన అనంతరం పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లు తమ వద్ద ఉన్న సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ జనార్దన్, జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, విఆర్ఓలు రఘు, శారద, వినయ్, పంచాయతీ కార్యదర్శి దిలీప్, వెల్ఫేర్ అసిస్టెంట్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారము. మనకు రేపు శనివారం, ఆదివారం రోజున స్పెషల్ క్యాంపెయిన్ డే జరుగుతుంది. స్పెషల్ క్యాంపెయిన్ డే ప్రతి బిఎల్ఓ ఓలోల సచివాలయంలో ఓలోల బిఎల్ఓ ఉంటారు. ప్రజలందరూ 1/7/2026 నుండి పుట్టిన వాళ్ళంతా కూడా ఫామ్ 6 అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. రేపు శనివారం, ఆదివారం మాత్రం స్పెషల్ క్యాంపెయిన్ డే కాబట్టి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇవి కూడా మీ పరిధిలో ఉన్న బిఎల్ఓ దగ్గర గడిస్తే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. ఇప్పుడు మనం ఎస్ఐఆర్ ప్రోగ్రాం అనేది జరుపుతూ ఉన్నాము. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో కూడా నో మ్యాపింగ్, అనామలీస్ అనేది జరిగింది. వాళ్ళకి ప్రతి ఒక్క గ్రామానికి మనం షెడ్యూల్ ప్రకారము ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఏఈఆర్ఓ గాను, అడిషనల్ ఏఈఆర్ఓ తహసీల్దారు మరియు ఎంపీడీఓ గారు ప్రతి గ్రామానికి వస్తారు. అప్పుడు ఆ ఎస్ఐఆర్ నో మ్యాపింగ్ కానీ, అనామలీస్ కానీ వాళ్ళ ఒరిజినల్ ప్రూఫ్స్ తెచ్చుకొని ఆధార్ కార్డు 12 రకాల ధృవీకరణ పత్రాలు మేము ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆ 12 రకాల ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డు లాస్ట్ మ్యాండటరీగా వస్తుంది. వాళ్ళ సర్టిఫికేట్లు, నెక్స్ట్ ఏదైనా గుర్తింపు పొందిన పట్టాదార పాస్ పుస్తకాలు, ఇంటి పట్టాలు అవన్నీ కూడా ఆల్రెడీ మేము ఇంతకు ముందే తెలియజేస్తున్నాము. అవి ఒరిజినల్గా తీసుకొని వస్తే ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో కూడా ఈ నో మ్యాపింగ్, అనామలీస్ చేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఎస్ఐఆర్ మేము ప్రతి గ్రామం నుంచి వస్తున్నాం కాబట్టి ముందు రోజు దండోర మూలకంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ, నాయకులు కూడా వాళ్ళని మొబిలైజ్ చేసి అందరూ కూడా హాజరయ్యేటట్టు చూడవలసిందిగా తెలియజేయడం.